సో ముందుగా శ్రీనివాస్ సార్ నమస్తే. ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి సంస్థలు ప్రస్తుతం మనం పోషిస్తున్నటువంటి పాత్ర, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన మనం ఏ రకంగా వ్యవహరిస్తున్నాం, ఎలాంటి వార్తలు ఇస్తున్నాం, నిన్న జరిగినటువంటి సిద్ధం సభ కూడా కవరేజ్ చేసాం, లైవ్ కూడా ఇచ్చాం. కానీ ఈ రకమైనటువంటి దాడులకు తెగబడ్డాన్ని ఎలా చూడాలి? నిన్న జరిగిన దాన్ని లైవ్లో చూస్తే, వీడియోలో చూస్తే, సార్ చెప్పండి. నిన్న జరిగిన మూకదాడిని లైవ్లో చూస్తే జర్నలిస్ట్ ప్రపంచం అంతగా భయభ్రాంతులకు గురయ్యే వాతావరణం కనపడుతుంది. జర్నలిస్టుల పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా మిగతా ప్రజాస్వామిక హక్కులు ఆ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి? అదృష్టవశాత్తు నిన్న జరిగినటువంటి ఈ సంఘటన దేశవ్యాప్తంగా చాలామందికి రీచ్ అయ్యి దీని గురించిన ఖండన మండనాలు వస్తున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉంది అనడానికి ఒక శాంపుల్ ఇది. నిజానికి ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రతిపక్ష కార్యక్రమమైనా వాటిని కవర్ చేసి దానికి సంబంధించిన న్యూస్ ప్రజలకు అందజేయటం అనేది పాత్రికేయుల బాధ్యత. ఇవాళ అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకి చాటుగా వెళ్ళవలసి రావటం, పేరు చెప్పుకోవడానికి జర్నలిస్టులు భయపడాల్సి రావటం, ఇది ఎంత దుర్మార్గం అంటే దీన్ని ఇంకెక్కడా కూడా మనం నిన్న దాన్ని చూస్తుంటే ఉత్తరాదిలో మనకు మాబ్ లించింగ్స్ జరిగాయి కదా, అటువంటి వెంటబడి మూక మనుషుల్ని దాడి చేసి చంపడానికి కొద్దిగా ఆలస్యం అవుతే అతనికి ప్రాణాలకే ప్రమాదం అయ్యే పరిస్థితి అక్కడ మనం చూస్తే కనిపిస్తుంది. ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండించాల్సి ఉంది. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే కాదు, మొత్తం అక్కడ ఆంధ్రప్రదేశ్లోని పౌర సమాజం, ఆంధ్రప్రదేశ్లోని ఆలోచన పరులు, మేధావులు దీని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు ముఖ్యమంత్రే స్వయంగా వేదికల మీద నుంచి పత్రికల్ని ప్రదర్శించుకుంటూ ఈ పత్రిక మనకు వ్యతిరేకంగా రాస్తుంది, ఈ పత్రిక ఇట్లా చేస్తుంది, ఈ పత్రిక ఇట్లా చేస్తుంది, ప్రజలను కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉంటే ఎక్కడైనా ఎవరైనా కూడా పాత్రికల మీద దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. దీని డైరెక్ట్గా ముఖ్యమంత్రి చేసిన ప్రొవొకేషన్. ఇది ముఖ్యమంత్రి చేసిన ప్రొవొకేషన్ కారణంగానే అక్కడ చేసిన మూక అనేది దాడి చేసింది. దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే కోర్టులు కూడా ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని దీన్ని విచారించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎస్, మీరు అన్నట్లుగా ఇప్పటికే ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు చాలామంది స్పందించినటువంటి పరిస్థితి చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఆందోళనలు, నిరసనలు కూడా జరిగాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఈ దాడులకు సంబంధించి, ఈ పరిణామాలకు సంబంధించి కూడా మనతో మాట్లాడేదానికి శ్రీను